హలో ఫైనల్ ఇంకా బస్ అయితే ఎక్కేసినాము ఇప్పుడు విశాఖపట్నంకి. ఇంకా రేపు పొద్దుగా ఇంకెప్పుడు పోయి డిన్నర్ చేస్తాము. చూద్దాం మేమేమి ఉన్నాయి ఆడ తినడానికి అయిట. ఇంకా మా బస్ ఆడ నిలబడ్డది. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకొక అర్ధ గంటల్లో మేము మా లొకేషన్కి వెళ్ళిపోతాము. అక్కడ నమస్తే బాక్సర్స్. ఇంకా ఇవాళ నా జర్నీ స్టార్ట్ అవుతుంది విశాఖపట్నంకి. ఇంకా ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 4:30 అవుతుంది. ఇంకా 5:30కి నా బస్సు ఉంది ఎల్బీ నగర్లో. ఇంకా నేను ఇప్పుడు జిమ్లో వర్కౌట్ చేస్తున్నా. ఇంకా ఇంత జర్నీ ఉన్నా ఏమున్నా సరే వర్కౌట్ అయితే ఆపోద్దు కదా. ఇంకా వర్కౌట్ చేసి ఆల్రెడీ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా. ఏదో పైన పెట్టుకునేడుతుంది. సపోర్టర్లు, గాడ్, గమ్షులు, ఇంకా బాక్సింగ్ సామాన్ పెట్టుకునేడుతుంది. ఇంకా బట్టలు అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఇవాళ బస్సు ఎక్కితే రేపు మార్నింగ్ దిగుతా. ఇంకా వ్లాగ్ రేపటిది కూడా వచ్చేస్తుంది. ఇవాళది రేపటిది 2 కలిపి తీస్తా. అవతల ఎల్లుండి ఫైట్. ఇంకా ఫైట్ బ్లాగ్ గిట్ట అలాగే పెడతా. ఇంకా మజా వస్తుంది అనిపిస్తుంది నాకిట. వైజాగ్ ట్రిప్ అంతే, ఫైట్ కోసం పోతున్నా. ట్రిప్ గిట్ అయిపోతుంది కదా, అది సంగతి. ఇంకా చూద్దాం ఎట్లయితే. ఇంకా ఇక్కడ రన్నింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ రన్నింగ్ 15 minutes ఓన్లీ అని ఉంటుంది. అది నా ఒక్కనికి కాదు, నేను ఒకరిని 15 minutes, దాంతో నాకు సంబంధం లేదు. ఒక్కోసారి 20 minutes చేస్తా, ఒక్కోసారి 30 చేస్తా, జబ్బు అయితే గంట చేస్తా. ఓళ్ళు ఉన్నా లేకున్నా నేను చేసుకుంటా. నా వర్కౌట్ ఖతం కాగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా రెడీ సీదా వెళ్ళిపోవాలి బస్ దగ్గరికి. లేకపోతే బస్ వెళ్ళిపోగల. చలో మళ్ళా. ఫైనల్ ఇంకా బస్ అయితే ఎక్కేసినాము ఇప్పుడు విశాఖపట్నంకి. ఇంకా రేపు పొద్దుగాల దిగుతాం 6:30 or 7కి. ఇంకా ఇదే మా ఏసీ బస్. ఇంకా నాయంబడి పవన్ గిడ్ ఉండవు. ఇక మా బస్సు చూడరు. ఇక ముంగల్ లగేజ్ ఇట్లా కాలు కాపుకొని కూర్చున్నాం. ఇది ఫోన్ డబ్బా అనుకున్నారు. ఇది ఐఫోన్ ఛార్జింగ్ డబ్బా. ఓన్లీ ఛార్జింగ్కే ఇంత పెద్ద డబ్బా ఇచ్చిండు ఫోన్ లాగా. ఎక్కడ కనిపిస్తుంది ఇది? అదే ఇది ఫోన్ డబ్బా. ఇంకా ఇది నా పాత ఫోన్. అది ఇంకా వెళ్తాము. ఇంకా ఏ టైం వరకు ఉంటాము ఇంకా చూపిస్తాం. బస్సు అందరు పరదాలు వేసుకోరు. మంచిగా ఉంది బస్సు అయితే, మంచిగా ఉంది. ఇంకా పోయి మొత్తం మిచ్చి పడేసాలంతే. రేపు పొద్దుగాల దిగుతాం. ఫేస్ ఆఫ్ అన్ని కథలు ఉంటాయి రేపైతే. చలో మళ్ళా. చలో ఇంకా మా బస్సు ఆగింది. ఇక్కడ డిన్నర్ చేస్తాము. కోర్లా పహాడ్ అంట ఈ ఏరియా పేరు, మేమున్న ఏరియా పేరు. ఇంకెప్పుడు పోయి డిన్నర్ చేస్తాము. చూద్దాం మేమేమి ఉన్నాయి ఆడ తినడానికి అయిట. ఇంకా మా బస్సు ఆడ నిలబడ్డది. అదే మా బస్సు. ఇంకా బస్సులో వచ్చినాం. సుకూన్ ఉంది, మస్తుంది అసలు. ఆ ఏసీ వేసుకొని ఇంకా మంచి వాసన కూడా వస్తుంది, కానీ వాసన వాడతలేదు అసలు. ఇంకా ఇక్కడ డాబాలు ఆపారు. ఇంకా ఈయనకి ఎంత కమిషన్ ఉంటుందో గిడ ఆపినందుకు ఈ డాబాలా. చూద్దాం ఇక ఏమేమి ఉన్నాయో తినడానికి పోయి తిందాం. ఇంకా డిన్నర్ బటర్ చికెన్ తింటున్నాం. పవర్ ఓకే తినొచ్చు. ఇంకా మంచిగా ఉంది. బట్ ఇక్కడ బయట తినకపోవడం బెస్ట్, ఎంతకైనా మంచిది. టేస్ట్ అయితే మంచిగా ఉంది. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకొక అర్ధ గంటల్లో మేము మా లొకేషన్కి వెళ్ళిపోతాము. అక్కడ హోటల్ నేమ్ గిట కైలాసగిరి కదా, కైలాసపురం ఏరియాలో హోటల్ కృష్ణ టవర్ అంట. ఇక పోయి ఫ్రెష్ అయిపోయి నిద్రలే చక్కగా అసలు బస్సులో రాత్రి ఊగుతూ ఉంది. ఒకటే మేలుక అవుతుంది. ఫోన్ పక్కన ఛార్జింగ్ పెట్టినాము. దమ్ ఉండే. ఇంకా అలా పోయి మంచిగా రెస్ట్ తీసుకోవాలి ఆడ. ఇంకా రేపే ఫైట్స్. ఇది ఈడికల్ బయట వ్యూ ఇట్లుంటుంది సంగతి. అది ఏమవుతుందో మళ్ళీ అడిగిపోయినాక మళ్ళీ రూమ్ తీసుకొని గిట్ట లేట్ చేస్తారా, ఏం చేస్తారో, అకామిడేషన్ గిట్ట, ఫుడ్ ఏం పెడతారో మళ్ళీ నీ కథలు ఉన్నాయి. నిద్ర అయితే చక్కగా రాలేదు బస్సులో, ఊగుతూనే ఉంది ఇది. చలో బస్సు ఆడికి పోయి చూద్దాం. ఇక ఫేసింగ్ మన ఫేసింగ్ ఇంకా వెయిట్ అండ్ ఫేస్ ఆఫ్ అయిపోయింది. చూసి కదా ఎట్లయిందో ఫేస్ ఆఫ్ గిట్ట మొత్తం రబ్దార్లు అయింది ఫేస్ ఆఫ్ అయితే. ఇక ఇప్పుడు తింటున్నాం ఐస్ క్రీమ్లో. ఇది ఏంటి గులాబ్ జామున్ తీసుకొని తింటున్నాం ఐస్ క్రీమ్లో.
మస్తు టేస్ట్ ఉంది కదా. ప్రతి ఒక్కరు మన దాని అందరికి ఇట్లే తింటారని చెప్పి కొత్తగా చూస్తారు అంతే. చూస్తారు ఐస్ క్రీమ్లో గులాబ్ జామున్ మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంది ఇక. వెయిట్ ఇచ్చినాక తిన్నామని ఊపుకున్నాము. ఇప్పుడు మెడికల్ చెకప్ ఉంది, ఇంకా మెడికల్ చెకప్ అయితే లేదు. అయినాక మళ్ళీ ఇంకా లంచ్ చేయాలి. లంచ్ చేయాలి ఇప్పుడు టైం 4 కానీ ఇంక వస్తుంది. ఇంకా లంచ్ గట్టి ఏం తింటామో చూపిస్తాం మళ్ళా. అయ్యో ఫైనల్లీ రూమ్కి వచ్చేసినాం. ఇంకా ఫేస్ ఆఫ్ వేయింగ్ అన్ని కథలు అయింది. ఇంకా మస్తు అలసిపోయినాము. అలసిపోయినా సరే ఇంకా లైట్గా ట్రైనింగ్ చేస్తాం. ఇంకా బాడీ ఇట్లా ఏదో అట్లా కదిలిచ్చి పెడతాం. ఇంకా మొద్దులా కొండకుండా అలసిపోయి ఇంకా రూమ్కి వచ్చి కూర్చోన్నాం. తినాలి మధ్యాహ్నం కూడా తినలే, లంచ్ కూడా చేయలే. ఇలా మధ్యాహ్నం ఎప్పుడు చేస్తాం ప్రాక్టీస్ చేసి తిని ఇంకా జల్దీ అవంతాము. మళ్ళీ పొద్దుగాల పోతే బీచ్కి వెళ్ళి ట్రైనింగ్ చేస్తాం. బీచ్లో మంచిగా ఉంటుంది, గుంటలు గట్టిగా ట్రైనింగ్ చేస్తాం. ఇక చలో మరి ఇంకా ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసినాము. రూమ్ అయితే 5లో 1% అంతే. మొత్తం బట్టకాల రూమ్ ఉంది. ఇది బక్వాజ్ రూమ్ ఇచ్చింది అమ్మ. స్పోర్ట్స్లో ఇజ్జత్ తీస్తారు వీళ్ళు. పిలిచి చూపిస్తా, బయటికి వెళ్ళి చూపిస్తా. ఇది ఎంట్రన్స్ 2nd ఫ్లోర్లో ఉంది. ఎంటర్ కాగానే అక్కడ ఏంది బూత్ బంగ్లా లాగా పరదా కనిపిస్తుంది. లవడల పరదా. ఇది బెడ్. ఈ 2 బెడ్లు ఉన్నాయి కదా, 4 వేస్తాడంట దీంట్లో. 4 ఉండాలంట, ఇద్దరం మీద కాదు. 4 వేస్తారంట ఈ రూమ్లో. ఈ గిత్తంత రూమ్లో 4 ముడ్డ ఫాల్తూ లాగా మొత్తం. ఈ టీవీలు ఏమేమో వస్తుంది. ఈ టీవీ కూడా సకాలే. టీవీ చూద్దామంటే ఏదో 0 వచ్చింది. అమ్మ ఆస్టోన్ వాచ్ అంట. ఇది ఉంది ఇంకా రూము. ఇది టేబుల్ డిస్క్. ఇలా ఏమన్నా బట్టలు పెట్టుకుందాం. ఇది అద్దం. నా కొత్త ఐఫోన్లో బ్లాగ్ తీస్తున్నా. తగ్గలేదు భయించదిగా. వీళ్ళు ఇంకో బట్టలు పెట్టుకోవాలి. కిటికీ ఓపెన్ చేద్దాం. కిటికీ ఓపెన్ చేసి వావ్ ఏం నజారా ఉంది వీడికి. నిజంగా సూపర్ ఉంది నజారా అయితే. చూడు మెరిగిట బట్టకాయలు. టీవీకి ఏమైంది? వావ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. అది చూస్తారు కదా మెరిగిట. సూపర్ కనిపిస్తుంది కదా స్క్రీన్. ఈ రూమ్లో 4 బండేది ఫోన్ వస్తుంది. టీవీ అయితే బండి దమ్ముంది. టీవీ వాళ్ళే కదా ఫోన్ వస్తుంది మనకి. హలో అర్థం కాదు. రాలేదు. ఇంకొక అతను వచ్చిండా? ఓకే ఏం నేమ్? ఓకే బాక్సర్ అని అలా ఈ సర్దార్కి ఒకైనా ఫోన్ చేయమనండి. అలా సార్కి ఫోన్ చేసి అడగమనండి ఫస్ట్. ఇంకొకరు వచ్చిందని చెప్పి ఫోన్ వస్తుంది. అమ్మ ఈ రూమ్లో ఎంతమందిని ఇరికిస్తారు అయ్యా. ఇంకొకటి అదే కొత్తగా ఒకరు వచ్చిందంట ఈ రూమ్లోకి పంపించాలని చెప్పి అంటుండి. మొట్టలో టీవీ ఎట్లా ఆఫ్ చేస్తారో కూడా తెలియదు. ఈ టీవీ ఆఫ్ చేసే బటన్ ఏడుంది? వావ్ గీడుంది దీని కింద. చూసిరా ఎక్కడన్నా టీవీ ఆఫ్ చేసే బటన్. ఇంకొకరిని ఇరికిస్తారంట ఈ రూమ్లో. ఫోన్ చేసి ఇప్పుడే. కష్టమే కదా మన స్పోర్ట్స్ వాళ్ళ పరిస్థితి.